కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. కొత్త పార్లమెంటు భవనంలో ప్రారంభం కాబోయే సమావేశంలో ఈ తొలి బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ ను డిమాండ్ చేసిన మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. అయితే మహిళా రిజర్వేషన్ డిమాండ్ను నెరవేర్చే ధైర్యం మోడీ ప్రభుత్వానికి ఉందని అన్నారు. మంత్రివర్గ ఆమోదంతో ఇది రుజువైందని పేర్కొన్నారు. ఇక ఈ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే లోక్సభ, రాష్ట్రాల శాసనసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలవుతాయి. చట్టసభలో మహిళా రిజర్వేషన్లు 1996లో హెచ్డి దేవగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్సభలో ప్రవేశపెట్టింది. తర్వాత వాజ్పేయి, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదం నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందిన లోక్సభలో మాత్రం పెండింగ్లోనే ఉండిపోయింది. 2014లో లోక్సభ రద్దు కావడంతో అక్కడ బిల్లు అలాగే ఉండిపోయింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. కొత్త పార్లమెంటు భవనంలో ప్రారంభం కాబోయే సమావేశంలో ఈ బిల్లు తొలి బిల్లుగా ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ డిమాండ్ను మోదీ ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ డిమాండ్ను నెరవేర్చే ధైర్యం మోడీ ప్రభుత్వానికి ఉందని అన్నారు. మంత్రివర్గ ఆమోదంతో ఇది రుజువైందని పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్ అనేది దాదాపుగా 27 ఏళ్ల తర్వాత ఈ రిజర్వేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు విముక్తి లభించబోతుందని చెప్పొచ్చు. ఈరోజు కొత్త పార్లమెంట్ భవనం వేదికగా కేంద్ర ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లుకు టేబుల్ మీద ప్రవేశపెట్టబోతుంది. ఏదైతే 1996లో దీనికి సంబంధించి బిల్లు రూపకల్పన చేసినప్పుడు కూడా ఇది ఇప్పటి వరకు కూడా ఆమోదం పొందడంలో అనేక జాప్యాలు జరుగుతూ వచ్చాయి. అనేక ప్రభుత్వాలు దీని మీద బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా ఇది వీగిపోతున్న పరిస్థితి. ఒకసారి లోక్సభలో, ఒకసారి రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం తెలపకుండా అలానే పెండింగ్ లో పడిపోయింది. అయితే ఏదైతే ఈ ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నేపథ్యంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారనుకున్న తరుణంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ఇందులో చేర్చడం అనేది ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఇది శుభ పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే చట్టసభలలో 1/3 అంటే 33% సీట్లు మహిళలకే కేటాయించాలి అన్న ఒక దాంతోనే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు 1996లో రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం జరిగింది. అయితే ఈ చట్టసభల ద్వారా అంటే మనకి పార్లమెంటు, అదేవిధంగా మనకి అసెంబ్లీలో, అదేవిధంగా స్థానిక సంస్థల్లో కూడా ఈ రిజర్వేషన్లు ఏదైతే రాజకీయంగా ప్రధానంగా ఇక్కడ అమలు కాబోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే చట్టసభల్లో మహిళలకు సరైన ప్రాతినిధ్యం వహిస్తేనే మహిళా సమస్యలకు సంబంధించి అనేక పరిష్కారాలు లభిస్తాయని చెప్పేసి కూడా గతంలో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కీలక బిల్లుల మీద ఆమోదాలు తెలుపుతూ ప్రజామోదం పొందిన పరిస్థితి అన్ని కూడా మనం గమనించాము. ఇప్పుడు తాజాగా ఈ రోజు పార్లమెంట్ లో ఈ బిల్లుకు సంబంధించి టేబుల్ మీద పెట్టబోతున్నారని చెప్పేసి కూడా నిన్ననే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. అయితే ఇది శుభ పరిణామంగానే మనం భావించాల్సి ఉంటుంది. 27 ఏళ్ల తర్వాత ఈ బిల్లుకు మోక్షం లభించిందని మాత్రం ఇక్కడ మహిళా సంఘాలు, అదేవిధంగా మహిళా సంబంధించిన అందరూ కూడా ఇక్కడ హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక్కటి ఇక్కడ ఈ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా అమలు ఎప్పుడు నుంచి అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారము ఇప్పుడు బిల్లు ఆమోదం పొందినప్పటికీ కూడా 2029లో బిల్లు అమల్లోకి వస్తుందనేది మనకున్న సమాచారం. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో వెంటనే అమలు చేయడం కుదరదు. దీనికి సంబంధించి ఏవైతే సవరణలు చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా సాధ్యాసాధ్యాలు చూడాల్సి ఉంటుంది, మహిళలకు సంబంధించిన జనాభా సేకరణ సేకరించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలనుకుంటే కొంత సమయం పడుతుంది. ఎందుకంటే 2026లో జనాభా సేకరణ ఉండబోతుంది.
సో ఈ జనాభా సేకరణకు అనుగుణంగా డీలిమిటేషన్స్ కూడా చేయాల్సిన పరిస్థితి, అంటే అసెంబ్లీలు కావచ్చు, పార్లమెంట్లు కావచ్చు, అన్ని కూడా డీలిమిటేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయాలి. పూర్తి చేసిన తర్వాతనే అప్పుడు మహిళలకు సంబంధించిన చట్ట సవరణలో ఈ బిల్లు ఏదైతుందో అప్పుడు అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంటే కొన్ని టెక్నికల్ కారణాలు ఉన్నాయి. ఈ టెక్నికల్ కారణాల దృష్ట్యా ఈ 2029లో దీనికి అమలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కానీ ఇదంతా కూడా సమాచారం మాత్రమే. ఇది కొంతమంది చెప్తున్నది మాత్రమే. ఇది వాస్తవంగా ఎప్పటి నుంచి వస్తుంది అమల్లోకి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. ఏదైతేనే మొత్తానికైతే మహిళా బిల్లుకు సంబంధించి గత కొద్ది కాలంగా కూడా కొన్ని రోజులుగా ఏదైతే మనకి తెలంగాణకు సంబంధించి చూసుకుంటే కనుక ఎమ్మెల్సీ కవిత దీని మీద ఉద్యమాలు కూడా చేసింది. అదేవిధంగా పార్లమెంట్ లో దీనికి సంబంధించి డిమాండ్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా గత కొద్ది రోజులుగా కూడా అటు కాంగ్రెస్ కావచ్చు, మిగతా విపక్షాలన్నీ కూడా ఈ బిల్లుకు సంబంధించి పార్లమెంట్ లో పదే డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కొత్త పార్లమెంటు భవనంలో కొత్తగా ఈ మహిళా బిల్లును సెంటిమెంట్ గా దీన్ని ఆమోదింపజేసుకుని మోడీ ప్రభుత్వం ఏదైతే విపక్షాలు చేస్తున్న డిమాండ్ పూర్తి చేస్తూనే మహిళలకు సంబంధించి ఈ గత దశాబ్దాలుగా ఉన్న డిమాండ్ మీద పూర్తి చేసి నెక్స్ట్ ఎన్నికలకు వెళ్లి విజయం సాధించాలని ఒక సంకల్పం అయితే వారిలో కనిపిస్తుందని చెప్పొచ్చు. ఈ మధ్యాహ్నం మరికొద్ది సేపట్లో ఈ బిల్లుకి సంబంధించి పార్లమెంట్ టేబుల్ మీద వచ్చే అవకాశం ఉంది. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్.